ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ లావాదేవీలు బంద్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లైట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మీరు నిత్యం యూపీఐ చెల్లింపులు జరుపుతుంటారు కదా, కూరగాయలు కొనుగోలు చేసి మొదలు ఎలక్ట్రిక్ ఉపకరణాల వరకు అన్నిటికీ యూపీఐ అంటే గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, పేటీఎం ఇతర యాప్లు అయితే వాడుతున్నాం. ఇవన్నీ కూడా యూపీఐ కిందకి వస్తుంది కాబట్టి చెల్లింపులు చేస్తారు. మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి గురించి తెలిస్తే ఉంటుంది. ప్రతి లావాదేవీలకు సంబంధించి ఈ ఐడి ఆటోమేటిక్గా తయారవుతుంది. సాధారణంగా ఐడీలు ఆల్ఫా న్యూమరికల్ అంటే అంకెలు అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయన్నమాట. కొన్ని సందర్భాల్లో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలు కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ ఐడికి సంబంధించిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ సర్క్యులర్ అయితే జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలను యూపీఐ కేంద్రం సిస్టమ్ అనుమతించదన్నమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే యూపీఐ భాగస్వామ్య సంస్థలన్నిటికీ ఎన్పిసిఐ తాజా అలర్ట్ జారీ చేసింది. కేవలం ఆల్ఫా న్యూమరికల్ ఐడీలు ఉన్న ట్రాన్సాక్షన్లు మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఇక ఈ మేరకు జనవరి 9న ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూపీఐ సంబంధించిన సాంకేతిక స్పెసిఫికేషన్కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఎన్పిసి అయితే పేర్కొంది. కొద్దిమంది మినహా దాదాపు అందరూ కూడా భాగస్వామ్యులు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు కూడా ఎన్పిసి అయితే పేర్కొంది. ఇక తాజాగా డేటా ప్రకారం గత డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరుకుంది. అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు 8% లావాదేవీల సంఖ్య పెరిగింది. ఇక విలువ పరంగా చూస్తే గత డిసెంబర్లో 23.25 లక్షల కోట్లు విలువ లావాదేవీలు జరిగాయన్నమాట. యూపీఐ మోసాలపైన కూడా ఎన్పిసిఐ మరో ప్రకటన చేసింది. ఇటీవల కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్ ఎక్కువ అవుతున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా స్కామ్లో సైబర్ నేరగాళ్లు కొద్ది మొత్తంలో బాధితుల డబ్బు బదిలీ చేసి ఆపై వారిని చేసి అధిక మొత్తంలో డబ్బులు తమ అకౌంట్లో బదిలీ చేయించుకుంటున్నారట. దీనిపైన క్లారిటీ ఇచ్చిన ఎన్పిసిఐ యూపీఐ యాప్ ఓపెన్ చేసిన మాత్రాన